నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. తెలంగాణ జనసేన పార్టీ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజలింగం గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి రేపు ప్రారంభోత్సవం జరగబోతుంది కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అయితే రేపు పూజ ఏ టైం జరగబోతుంది, అసలు దీని విధానం ఎలా ఉండబోతుంది? రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం మొదలవుతాయి. అక్కడ నుంచి మధ్యాహ్నం వరకు ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం ఏదైతే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జైనింగ్స్ కూడా ఉంటాయి. రేపు ఆ జైనింగ్స్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఓకే, ఎవరెవరు రాకపోతున్నారు అంటారు కార్యక్రమానికి ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఉంటారో జిల్లాల వారిగా ఉన్న వాళ్ళు మెయిన్ నాయకులంతా ఉంటారు. అందులో భాగంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా రేపు ఉంటారు. ఓకే, కొత్తగా జాయిన్ అయిపోయేవారంటే మనం కిందటి వరకు కూడా ప్రెస్ మీట్లో చూసాం, ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవును, పెద్ద ఎత్తున రేపు జైనింగ్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ పార్టీ కార్యాలయం ఒకటి మనకు కావాలనే ఇక్కడ ఇంతకుముందు మాకు ప్రశాసన నగర్లో పార్టీ ఆఫీస్ ఉండే, సెంట్రల్ ఆఫీస్ మాకు ఉండే. ఆ సెంట్రల్ ఆఫీస్ అనేది మనకు విజయవాడ షిఫ్ట్ చేయడం వల్ల, అది కాల్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ చూస్తున్న తరంలో ఇది టెంపరీగా ఇక్కడ పెడుతున్నాము. పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఆఫీస్ కూడా చూస్తున్నాము. త్వరలో అది కూడా ఓపెన్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఇక్కడ పెడుతున్నాము ఆఫీస్. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే అవకాశం ఉంటుంది. తప్పకుండా వారు విజయవాడలో కార్యక్రమాల్లో, ఏపీలో కార్యక్రమాలు ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ దృష్టిలో ఉన్నది. తప్పకుండా వాళ్ళు కూడా మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఓకే, అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మనకి హనుమకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఏదైతే ఆ బాబు చివరి కోరిక అంటే అతను కొద్ది రోజుల్లో ఏదో ప్రాబ్లం ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నాడు. అతను చివరిసారిగా నాకు పవన్ కళ్యాణ్ గారు రావాలని పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆ పిల్లోడు, నిరంజన్ అతని పేరు. అతన్ని కలవడం కొరకు నిన్న ఉదయం వెళ్ళడం జరిగింది. అతనికి ఒక భరోసా ఇచ్చేసి కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి వాళ్ళకు అన్ని రకాల చూసుకుంటాను కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందులో భాగమే నిన్న అనంతరం మళ్ళీ తర్వాత అక్కడ కాళికా మాత కూడా అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. వారు తెలంగాణలో ఏదైతే జనసేన ఆంధ్ర పార్టీ అన్న వాళ్ళకి ఆయన ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఒక పార్టీ ఆఫీస్ కార్యాలయం స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రధానమైన పార్టీలకు ధీటుగా తీసుకెళ్లే దిశలో రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనకి తెలిసినంత వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఆంధ్రాని గాలికి వదిలేసి ఇక్కడ తెలంగాణలో పర్యటన మొదలుపెట్టారు అనే విధంగా విమర్శలు అనేవి చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ నాయకులు మొన్నటిదాకా వెస్ట్ బెంగాల్ అంతా తిరిగారు కదా, తెలంగాణ వాళ్ళు మన మిగతా రాష్ట్రాలు వాళ్ళు కూడా వెళ్ళారు కదా. అంటే ఒక భాష, తెలుగు భాష ఒకటే అయినప్పుడు ప్రాంతాల వారిగా విడిపోయిన తప్ప కానీ భాష ఒకటే కదా. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇటలీ ఆమె అక్కడికి వెళ్ళి వీళ్ళు బీఫామ్ తెచ్చుకోవాలి. అక్కడ నుంచి వీళ్ళ మంత్రి పదవి కావాలన్నా, ఎమ్మెల్యే కానీ బీఫామ్ కావాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళీ ఒకటే భాష అయినప్పుడు వేరే ఎట్లయితుంది, ఆంధ్ర ఎట్లయితుంది? ఇది తెలంగాణలో పుట్టిన పార్టీ 2014 మార్చి 14వ తేదీన ఇదే ఇక్కడే నో హోటల్లో పార్టీని ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మాట్లాడుతారో, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారింది. మళ్ళీ కేసీఆర్ ఎందుకు ఆపలేరు? వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అంతా తిరిగాడు కదా, అతను ఎందుకు ఆపలేరు? ఫస్ట్ అతను ఆపిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ను పోటీ చేద్దని చెప్పండి ఇక్కడ. అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర రమ్మని చెప్తాను నేనైతే. సరే, అయితే ఇప్పుడు ఆంధ్ర మాజీ మంత్రి వైసీపీ నేత నానిగారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అయిపోయింది, ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టారు, ఇక్కడ వేయాల్సిన సినిమా నాటకాలన్నీ పూర్తయిపోయాయి, ఇక అక్కడ మొదలు పెడతారు అన్నట్టుగా విమర్శలు మొదలు పెట్టారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సినిమా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సినిమా చూపిస్తారు, వైసీపీలకు సినిమా చూపించండు. అదాల పాతాల తొక్కి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సినిమా చూపించడం జరిగిపోయింది. అంత కథ జరిగిపోయింది. డెవలప్మెంట్ ఒకటే, గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద వాళ్ళు దృష్టి పెట్టి ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కొరకు పనిచేసిన వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అక్కడ. ఇప్పుడు ఈయన అన్నీ వదిలేసి అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ఉన్నారు. అందులో భాగమే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా రేపు తెలంగాణలో ప్రతి జిల్లాకి తీసుకెళ్ళి మేము కార్యక్రమాలు చేయబోతున్నాం. సార్, నానిగారు ఇదే ద్వారంలో మాట్లాడుతూ ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో ఒక అబ్బాయి ఇన్సిడెంట్ మనం చూసాం. అయితే అబ్బాయిని అన్యాయంగా చంపేశారని తల్లి గోసలు పెడుతుంటే వాళ్ళ సమస్యను పట్టించుకోలేదు, కానీ ఎక్కడో తెలంగాణలో ఒక అబ్బాయికి అనారోగ్యంతో బాధపడుతుంటే అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర సమస్యలు ఏమైపోయాయి అంటూ మాట్లాడారు. సో దీనిపై మీ ఒపీనియన్? అది కంపల్సరీ లా అండ్ ఆర్డర్లో
ఎవరైతే ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టంలో పనిచేస్తారో దానికి అన్ని దాని ప్రక్రియ దానికి జరుగుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలని ఉండదు కాబట్టి దానికి వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నిరంతరం వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, చేయాల్సిన ప్రతి దాని మీద స్పందిస్తారు. అట్లేముండదు. ఈ అభిమానుడు ఎక్కడైతే అతను కూడా చావు బతుకులు ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియా కానీ సార్కి పంపడం కానీ మా దృష్టికి రావడం కానీ, మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు నిన్న రావడం జరిగింది. దాని ప్రతిదాన్ని రాజకీయం చేయడము, ప్రతిదాన్ని చేయడం అనేది ఆ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ బుద్ధి సిగ్గుశరం ఉంటే ఇలాంటి మాట్లాడి ఇంకోసారి మాట్లాడరు. చివరిగా ఒక్క ప్రశ్న అయితే, ఇల్లు కూల్చేసి పేద ప్రజల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నారు. సొంత పార్టీ అయిన జనసేన సైనికులకు సంబంధించిన ఆంధ్రాలో వాళ్ళ ఆస్తుల్ని లాక్కుంటున్నారు టీడీపీ వాళ్ళు. అయినా వాళ్ళ సైనికుల గురించే పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్ర సంరక్షణ గురించి ఏం పట్టించుకుంటారు అన్నట్టుగా మాట్లాడారు. సో దీనిపై మీ ఒపీనియన్? అన్నీ పట్టించుకుంటారు తప్పకుండా. ఏదైతే అన్యాయంగా ఉన్నదాన్ని గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది. కానీ న్యాయంగా ఉన్నది అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ ఆ ఎన్డీలో దాంట్లో భాగస్వామి అయినప్పుడు కూడా మా అధ్యక్షుడు గారు కంపల్సరీ ప్రశ్నిస్తారు. వాడి దృష్టికి వచ్చినది ఏంటంటే కంపల్సరీ స్పందిస్తారు. దాని నిర్ణయం కూడా తీసుకుంటారు. అట్లేముండదు. ప్రతి సమస్య మీద తెలుసుకొని ఆయన అవగాహనతో మాట్లాడుతూ అవగాహనతో పనిచేస్తాడు. ఒక నీతి నిజాయితీ గల పాలన అందిస్తుంటాడు అక్కడ.